వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం ఎర్రగడ్డ మార్కెట్లో ఉన్నాం. ఈ ఎర్రగడ్డ మార్కెట్ వచ్చేసి ప్రతి ఆదివారం జరుగుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 8:20 అవుతుంది. మనమైతే ఆల్రెడీ లైవ్ కూడా వీడియో చేసినాం. ఇక్కడ చూసినట్టయితే సుడి గేదెలు ఉన్నాయి, దూడలు ఉన్నాయి, ఒక జాఫరాబాదీ ఉంది, ఒక ముర్రా ఉంది. ఇక్కడ దూడలు ఉన్నాయి, జాఫరాబాదీ ముర్రా టైప్ దూడలు గేదెలు ఉన్నాయి. ఈ సుడి గేదెలు తరపి గేదెలు ఇవి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ సుడి గేదెల మరి మిల్కింగ్ యానిమల్సా మరి ఏంటిది అనేది దూడల రేట్ కూడా తెలుసుకుందాం మనం. ముందు అయితే గేదెలు చూడండి. నేను ఈ మార్కెట్స్లో ఈ గేదెల రేట్స్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ అయితే గేదెలు చూడండి. ఇవి మొత్తం 20 గేదెలు ఉన్నాయి. 20 గేదెలు ఉన్నాయి, 2 దూడలు ఉన్నాయి. ఇవి నమస్తే రవణ. నమస్తే అన్న. సల్మాన్ భాయ్ నమస్తే. వన్ క్లిక్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, కామెంట్ చేయండి. మంచి మంచి వీడియోస్ కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ఈ వారంలో ఎన్ని తెచ్చారన్న? మొత్తం 20 గేదెలు, 2 దూడలు తెచ్చి. ఓకే, 20 గేదెల్లో ఏ బ్రీడ్ సంబంధించిన గేదెలు ఉన్నాయన్నా? జాఫ్రా ఉన్నాయి, ఏమంటారు ముర్రా, పన్ని, 3 రకాలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు జాఫ్రా ఎన్ని ఏం రేట్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్న? జాఫ్రా అయితే 5 నెలల సుడి కూడా 1,20,000, 1,30,000 కూడా అమ్ముతున్నాయి మార్కెట్లో అన్న. ఏంటంటే బర్రె కటింగ్ రేట్ ఎక్కువ వరకు బర్రెలు దొరుకుతాయి. ఇప్పుడు ముర్రా ఈ బన్నీ అవి కూడా సేమ్ రేట్ అన్న? ఓకే ఓకే అన్న. మొత్తం మన దగ్గర 85 నుంచి 1,75,000. 85 నుంచి 1,70,000 వరకు, 75 వరకు ఉన్నాయి. ఓకే అన్న. ఇవన్నీ సుడి కన్ఫర్మేషన్ చెక్ చేసుకున్న పైసలు. ఓకే, చెకప్ అయిపోయింది మీ దగ్గర? నా దగ్గర అయిపోయింది. ఓకే, చెకప్ కూడా అయిపోయిందని చెప్తున్నారా? ఓకే, 70-80 వేల నుంచి స్టార్ట్ అయ్యి 1,75,000 వరకు అయితే రేట్ ఉంటుందని చెప్తున్నారు. చూసినట్టయితే వాళ్ళ కూడా బేరం నడుస్తుంది, మనం డిస్టర్బ్ చేయొద్దని చెప్పి అన్న అయితే అక్కడ వెళ్ళిపోయారు. మనమైతే వీడియో తీసుకుందాం. ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ ఒకసారి అని గేదెలు చూపిన ఫేస్ చూసి, ఇవన్నీ జాఫరాబాదీ. మీరు కామెంట్ చేయండి గేదెల గురించి, ఈ మార్కెట్ గురించి అయినా సరే. ఇక్కడ ఆవులు కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి అన్న నమస్తే అన్న. నా మీ పేరు? నరేష్. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారన్న? రాయవనత్తల, ప్రకాశం జిల్లా. ఓకే, ఎన్ని గేదెలు కొన్నారన్న? 2. ఈ 2 మీవేనా? ఏం రేట్లు పడ్డాయన్న? 240. 240. ఓకే, ఎన్ని నెలలు చూడేది? 8. 2 చెకప్ అయిపోయినాయి అన్న? అయిపోయినాయి. ఓకే అన్న. ముందుగా రేట్ ఏం చెప్పారన్న వాళ్ళు? మీరు 240కి తీసుకున్నారు కదా? వాళ్ళు 3 వరకు చెప్పారా? మీరు 240కి తీసుకున్నారు, 60,000 తగ్గించారు. ఓకే, మార్కెట్లో రేట్స్ ఎలా ఉన్నాయన్న? అంటే కొన్నారు కదా, రేట్స్ ఎక్కువ ఉన్నాయి అనిపిస్తుందా, తక్కువ రేట్ ఎక్కువ ఉన్నట్టే అనిపిస్తుందా? ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే, గేదెలు చూడొచ్చు. 8 నెలల వయసు, 8 నెలల సుడి ఉన్నాయని చెప్తున్నారు. 2,40,000. ఇది ఒకటి మిన్నీ ఉంది, ఒకటి ముర్రా ఉంది. 8 నెలల సుడి, 8 నెలలు, 8 months, 2,40,000. అంటే 120 ఈచ్ వన్, 1,20,000 ఒకటి పడ్డది. ఇక్కడైతే 7 నెలలు రాశారు, మరి 8 నెలలు అతను చెప్పాడు. మరి 7 అయిపోతుందో, మరి 8 స్టార్ట్ అవుతుందో తెలియదు. మరి ఇక్కడ చూసుకున్నట్టు గేదెలు చూసుకోవచ్చు మీరు. ఓకే, ఈ గేదె వచ్చేసి 75,000 తీసుకున్నారు. ఇది పాల మీద ఉంది, పాడి గేదె. ఇది మిల్కింగ్ యానిమల్. 75,000కి అయితే కొన్నారు. ఇది 75,000 లెక్క. పాలు వచ్చేసి రోజు మీద 10 లీటర్ చెప్పారు. రైతు అయితే ఒక 6 లీటర్ అయితే వేసుకున్నాడు. చెప్పడం అయితే వాళ్ళు 10 లీటర్లు చెప్పారంట. ఇక్కడ చూసుకోవచ్చు, అడ్రస్ చూసుకోవచ్చు. 75,000కి అయితే కొన్నారు. గండి మైసమ్మ నుంచి వచ్చారు రైతులు అయితే. దూడ లేదు, బొమ్మ ఉంది. వస్తారా వీడియోలో రానన్నారు ఇప్పుడు వరకు. కొంచెం రేట్ విషయం అయితే చెప్పొద్దు, చెప్పాలా రేట్ విషయం? నేను చెప్పేసాను ఆల్రెడీ. చెప్పేసారా? ఓకే,
ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? మరి గడ్డి వేసాం అన్న. ఓకే, మీ పేరన్నా? నా పేరు హరిబాబు అన్న. ఓకే, వాళ్ళు ముందుగా ఎంత చెప్పారన్నా? ముందుగా 1,20,000 చెప్పాడు అని చెప్పడం. ఓకే, మీరు 75,000 తీసుకున్నారా? 75,000. ఓకే, ఎన్ని లీటర్ పాలు చెప్పారు? పాలు అయితే 4 అన్నాడు ఆయన. 4 3 అయితే కన్ఫర్మ్. 3 లీటర్ పెట్టుకుని. మార్కెట్లో రేట్స్ ఎలా ఉన్నాయన్న? కొంచెం ఒక్క నెల అయితే కొంచెం తగ్గితే అన్న. కొన్ని నెల ప్రజెంట్ కొంచెం హైలైట్గానే ఉంది రేటు. ఓకే, 1 మంత్ అయితే డౌన్ అవుతాయి. వాతావరణం బాగాలేదు మరి, గేదెలు కూడా ఎక్కువ వచ్చాయి, రేట్స్ ఎందుకు తక్కువ రాలేదు ఈరోజు? మరి ఎక్కువ ఉన్నాయి చాలా. ఎక్కువ అంటే కొంచెం సమ్మర్ ఇంకా వదలలేదుగా. సమ్మర్ వెళ్ళిపోతే కొంచెం వేరేగా ఉంటుంది. ముందుగా మీకు డైరీ ఫామ్ ఉందన్నా లేకపోతే ఫస్ట్ గేదెనా అది? ఉందన్న, మన ఫామ్ ఉందన్న. 4 బర్రెలు ఉన్నాయన్న మనకి. అంటే నాది ఆల్రెడీ 9 నెలలు సూడి మీద ఉంది. కొంచెం దాని గ్యాప్లో కొంచెం ఖాతాలు పోతాయని చెప్పి తోలుకెళ్తాను. ఓకే, ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే, మా దానికి ఏంటన్న వీడియోని ఓకే పంపిస్తాను, నెంబర్ చెప్తాను నేను. పాలు చెక్ చేసుకుని దారాలు చెక్ చేసుకుంటున్నా తీసుకున్న రైతు చూసుకోవచ్చు. ఈ గేదె వచ్చేసి 1,00,000 రూపాయలకు తీసుకున్నారు. ఇది 1,00,000 రూపాయలకు తీసుకున్నారు. 6 నెలల సుడి ఉంది. పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు. 2 గేదెలు కొన్నారు. ఇది వచ్చేసి 1,00,000 రూపాయలు 6 నెలల సుడితోనే. అది వచ్చేసి 1,20,000 8 నెలల సుడితోనుంది. చూడొచ్చు మీరు. పాల దారాలు చెక్ చేసుకున్నారు అంటే నిప్పల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా అని కూడా చెక్ చేసుకుంటున్నారు. 1,20,000కి 8 నెలలు సుడిది. మార్కెట్లో చూసినట్టయితే చాలా గేదెలు అయితే కొన్నారు. ఇంకా రేట్లు అయితే కొన్నిటి గురించి తెలుసుకున్నాం, కొన్నిటి గురించి తెలుసుకోవాలి. ఇక్కడ చూసినట్టయితే ఇంకో గేదె కూడా కొన్నట్టున్నారు. రైతు అయితే చేసుకొస్తున్నారు. ఈ గేదె గురించి కూడా తెలుసుకుందాం మనం. చూసుకోవచ్చు, ఇవన్నీ గేదెలు కూడా మనం వీడియో తీసాము. ఇది 1,20,000 ఈచ్ పడ్డది. ఈ గురించి అయితే రేటు తెలియదు మనకి. చూడొచ్చు, మార్కెట్లో చాలా దూడలు గేదెలు అన్నీ కొంటూ ఉన్నారు. ఇక్కడ ఇవి నెల్లూరు రైతులు కొన్నారు. ఇవి 5 దూడలు. ఇవి పల్నాడు జిల్లా వాళ్ళు కొన్నారు. ఇది కర్ణాటక నుంచి వచ్చి కొన్నారు వీళ్ళు. 2 దూడలు ఇవి. ఈ గేదె వచ్చేసి 94,000 అయితే కొన్నారు. 94,000. ఇది ఇంకా వినడానికి ఇంకా ఈ వారం రోజులు టైం ఉందని చెప్తున్నా. 94,000కి పొదుగు కూడా చేస్తున్నది. గండి మైసం రైతు కొన్నారు. ఇది 94,000కి. మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాం మనం, మార్కెట్ ఇన్ఫర్మేషన్ గురించి. మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసినట్టయితే మార్కెట్